ఏం చేస్తున్నావు అంజీ? చిక్కీ బుక్స్ కి అట్లా మీ చిన్నప్పుడు కూడా ఇలాంటి ట్రాన్స్పరెంట్ అట్లా వేసుకునేవారా? లేదు. మరి ఎలాంటి వేసుకునేవారు? న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లు ఎలా వేసుకునేవారు? మా రోజుల్లో అన్నం మెతుకు ఒక సుడిగా ఉంటాయి కదా, దాన్ని మెత్తగా మెదిపి పేపర్ కంటించేవారు. పేపర్ తోటి ఎత్తినేవారు, వేస్ట్ పేపర్ తోటి. ఎవరన్నా కలర్ఫుల్ అట్లా వేసుకొస్తే స్కూల్లోకి చాలా ముఖ్యమే వాళ్ళని మేము ఇప్పుడు కొనుక్కుంటామని. నాకు ఫస్ట్ క్లాస్ లో ఒక పలక ఉంటే సరిపోయింది. మీ చిన్నప్పుడు బుక్స్ అమౌంట్ పెట్టి కొనుక్కునేవారా? అప్పుడెంత మొత్తం స్కూల్ బ్యాగ్ బుక్స్ అన్ని కలిపి ఒక 500 అయిపోయాయి. 500 కూడా అయ్యేది కాదు, ఒక 200-300 లో అయిపోయాయి. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టావు నీ కూతురు బుక్స్ కి? 5000 అయింది ఫస్ట్ క్లాస్. మళ్ళీ ఫస్ట్ క్లాస్ కి 5000. ఇప్పుడు ఇన్ని రకాల బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ ఇందులో వీళ్ళకి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మ్యాథ్స్, కంప్యూటర్ బుక్, ఇంకా ఏంటిది అవకాశం సంబంధించిన బుక్ కూడా ఉంది ఫస్ట్ క్లాస్ కి. ఇది ఎప్పుడు చదువుతుందో ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇచ్చేయారు బుక్స్ అయితే ఇచ్చేసారు కులమంట. అది ఎంతవరకు చదువుతుంది అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది మేడం గారు. ఇంగ్లీష్కి 2 రోజులు తీసుకొచ్చాను. అక్కడ వాళ్ళు 2 అయిపోయినాయి, ఇంకొక బుక్ వస్తుంది అనుకోండి అంతే. అన్ని బుక్స్ ఇచ్చారు, ఇంకా ఇన్ని బుక్స్ మిగిలి బుక్స్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఇన్ని బుక్స్ సార్. ఎంత కూడా ఉండండి ఈ బుక్స్. మీరు చదువుకునే టైంలో మీకు ఎన్ని బుక్స్ ఉన్నాయి? మీరు అట్లా రాసుకునే వాళ్ళ కూడా కామెంట్ చేయండి. నేనైతే న్యూస్ పేపర్ తీసుకునేవాడిని. అది అట్లా వేస్తుంటే బాగా గుర్తు వచ్చింది నాకు. ఈ ఒక్కరికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉంటుంది. మీరైతే ఎలా అట్లా వేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.